రాజ్యాధికారం యువత భవిష్యత్తుగా మారాలని ఆల్ ఇండియా యూత్ రిజర్వేషన్ ఫోరం అధ్యక్షుడు ఎం నరేంద్ర పిలుపునిచ్చారు. అనంతపురం నగరంలో ప్రెస్ క్లబ్లో ఆల్ ఇండియా యూత్ రిజర్వేషన్ ఫోరం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువత పెద్ద ఎత్తున ఆయన ఆశయాలను కొనసాగిస్తూ రాజకీయాల్లో తమ భాగస్వామ్యాన్ని పెద్ద ఎత్తున రూపొందించుకోవాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా అనంతపురం జిల్లా కేంద్రానికి రావడం జరిగిందని తెలిపారు. దేశ రాష్ట్ర రాజకీయాలు కేవలం కొన్ని కుటుంబాలకే పరిమితమవుతున్నాయని, రాజకీయాల్లో యువతకు అవకాశాలు చాలా తక్కువగా లభిస్తున్నాయని, యువత కేవలం కార్యకర్తలుగానే పార్టీ జెండాలు మోసేవారిగానే మిగిలిపోతున్నారని, ఈ పద్ధతిని పూర్తిగా మార్చేందుకు ఆల్ ఇండియా యూత్ రిజర్వేషన్ ఫోరం యువతను జాగృతి చేసేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. యువతకు అందించాల్సిన రాజకీయ లబ్ధి కోసం, రాజకీయాల్లో యువత ప్రాధాన్యత కోసం పెద్ద ఎత్తున ఆల్ ఇండియా యూత్ రిజర్వేషన్ ఫోరం పోరాడుతోందని తెలిపారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి యువజనులకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ సభ ఎందుకు జరుపుకుంటున్నామంటే స్వామి వివేకానంద ఆలోచనలతోటి, స్వామి వివేకానంద ఆశయాలతోటి ఈరోజు యువత ముందుకు సాగాలనేటువంటి సదుద్దేశంతో, అంతేకాకుండా ఈ దేశ చరిత్రలో మనం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే కుటుంబ రాజకీయాలే పాలన చేస్తూ వస్తున్నాయి. రాజ్యాధికారంలో సామాన్యునికి ఎటువంటి భాగస్వామ్యం అనేది ఈరోజు లేదు. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. దేశంలో 60% పైగా ఉన్న యువత కేవలం తమ పార్టీల్లో కార్యకర్తలుగా జెండాలు మోసే వ్యక్తులుగా మాత్రమే మిగులుతున్నారని, వాళ్ళకి రాజ్యాధికారంలో ఎటువంటి భాగస్వామ్యం ఈరోజు కనిపించడం లేదనేటువంటి ఉద్దేశంతో ఇంత అత్యంత చైతన్యమైన యూత్ ఉన్న ఈ దేశం ఒక వరంగా ఉండాలే కానీ ఇది మన దేశానికి ఒక శాపంగా మారుతుంది. అంతేకాకుండా ఈరోజు విద్యా వ్యవస్థను ప్రక్షాళనం చేయాలన్నా, అవినీతిని, రాజకీయాల్లో తరతరాలుగా పేరుకుపోయినటువంటి అవినీతిని ప్రక్షాళన చేయాలన్నా ఈరోజు యువత ముందుకొచ్చి రాజకీయాల్లో ఉన్నత పదవులను చేపట్టాలంటే దీన్ని ప్రభుత్వాలు గుర్తించి వీలైతే దీన్ని చట్టబద్ధం చేసేలా ప్రతి ఒక్క యువత పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.